ఓకే. వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అండ్ దిస్ టు డూ అప్లికేషన్. ఇప్పుడు ఈ వీడియోలో మనం చాలా కొత్తవి నేర్చుకుంటాము. చాలా చాలా పేషెంట్‌గా చాలా మంచిగా వినండి. ఏదో కొత్తగా చేస్తున్నాం, అసలు సెన్స్ అవ్వట్లేదు, అర్థం కావట్లేదు అని టెన్షన్ పడకండి. ఎందుకంటే ఫస్ట్ టైమ్ కాబట్టి కన్‌ఫ్యూజింగ్ ఉంటది. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. సో, మనం ఇక్కడ ఈ యాప్ ఏదైతే మన యాప్ ఉందో రన్ అవుతుంది గదా! ఇప్పుడు మనం ఇక్కడున్న కంటెంట్ అండ్ ఇక్కడున్న కంటెంట్‌ని పట్టుకొని ఒక వేరియబుల్‌లో స్టోర్ చేయాలి. ఇప్పుడు హెచ్‌టీఎంఎల్‌లో వేరియబుల్ ఎలా స్టోర్ చేస్తాము అంటే, దానికోసం మన దగ్గర యూజ్ స్టేట్ అని ఒక హుక్ ఉంది. హెచ్ఓఓకే హుక్ అంటారు. ఓకే. యూజ్ స్టేట్. ఇప్పుడు ఆ యూజ్ స్టేట్‌లో ఏమవుతదంటే, మీ పేజ్‌లో ఏమైనా చేంజ్ అవుతున్న థింగ్ ఉంటే, ఆ పర్టిక్యులర్ కంటెంట్‌ని ఆ యూజ్ స్టేట్‌లో స్టోర్ చేస్తాము. అందులో స్టోర్ చేస్తేనే మనకి తెలుస్తది తర్వాత స్టేట్ మేనేజ్‌మెంట్ గురించి. ఓకే. స్టేట్ మేనేజ్‌మెంట్ గురించి మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మాట్లాడాము. సో, ఇప్పుడు ఏదైనా కంటెంట్ ఉంది మీ పేజ్‌లో, దాన్ని మీరు స్టోర్ చేసి, దాన్ని మీరు చూస్తూ ఉండాలి. లైక్ ఏమైనా చేంజ్ అయిందా? అవ్వలేదా? అని. సో, అలాంటి వాటివి ఏమైనా ఉంటే మనం యూజ్ స్టేట్‌లో స్టోర్ చేస్తాము. ఓకే. సో, ఫస్ట్ నేనేమంటా అంటే ఇక్కడ లైక్ ఈ ఫార్మ్ లోపల ఫంక్షన్ లోపలికొచ్చేసి నేను ఎక్కడ? ఇక్కడ కాన్స్ట్ ఇలా చూపిస్తా. యూజ్ స్టేట్ అని ఒకటుంది. యూజ్ స్టేట్. ఓకే. ఇప్పుడు యూజ్ స్టేట్ స్నిప్పెట్ ఉంది కదా! దీని మీద ఎంటర్ కొట్టగానే నాకేమైంది? ఒక మొత్తం క్రియేట్ చేసి ఇచ్చింది. ఓకే. కానీ నేనేం చేస్తా అంటే కాన్స్ట్ ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తున్నా బేసికల్లీ. ఓకే. కాన్స్ట్ ఇప్పుడు మనం దానికి పేరివ్వాలి. ఓకే. అంటే ఇది ఏదైతే స్టోర్ చేస్తున్నామో దీని వేరియబుల్ ఏం పెడతాం? వేరియబుల్‌కి నేమ్. ఇది ఎందులో అయితే స్టోర్ చేస్తున్నామో దీని వేరియబుల్ నేమ్ ఏం పెడతాము. సో, నేనేమంటా అంటే కాన్స్ట్ టెక్స్ట్ కామా ఇప్పుడు ఇందులో ఏమొస్తదంటే ఫస్ట్ ఏమో వేరియబుల్ పేరొస్తది. సెకండ్ ఏమో ఒక ఫంక్షన్. ఓకే. ఫంక్షన్ ఎందుకు? అంటే తర్వాత మనం ఇది చేంజ్ చేస్తాం కదా! సో, ఆ చేంజ్ చేసిన వాల్యూని మనం ఆ ఫంక్షన్‌లోకి ఇస్తాము. ఫంక్షన్‌లోకి ఇస్తే ఏమవుతది? ఆటోమేటిక్‌గా ఈ టెక్స్ట్‌ని అప్డేట్ చేస్తది. చూపిస్తా ఎలానో. సో, టెక్స్ట్ రాసా. ఇప్పుడు ఇక్కడ నార్మల్‌గా ఇక్కడ ఏదైతే వేరియబుల్ రాసారో దానికి ముందు సెట్ రాసి అదే రాస్తాము. బేసికల్లీ అలా ఫాలో చేస్తాం. ఓకే. ఈక్వల్స్ టు యూజ్ స్టేట్ ఇలా రాసా నేను. ఎందుకు రాసానో కూడా చెప్తా. సో, యూజ్ స్టేట్ అనేది ఒకటి యూజ్ చేస్తున్నాము. యూజ్ స్టేట్ రాయగానే ఇక్కడ ఇంపోర్ట్ ఆటోమేటిక్‌గా అయిపోయింది. ఇక్కడ నేను ఎంప్టీ ఇచ్చా. ఎంప్టీ ఇస్తే మీనింగ్ ఏంటి దీనికి? ఫస్ట్ టైమ్ ఇనీషియలైజ్ ఈ ఫైల్ ఓపెన్ అయినప్పుడు కానీ, ఈ ఫైల్ ఇనీషియలైజ్ అయినప్పుడు కానీ, ఈ టెక్స్ట్ వేరియబుల్ ఏదైతే ఉందో దీని వాల్యూ ఎంప్టీ ఉంటది ఇలా. ఓకే. ఖాళీగా ఉంటది. ఇప్పుడు టెక్స్ట్ అయితే ఖాళీ ఉంది. కానీ ఈ టెక్స్ట్ వేరియబుల్‌ని మనం ఇన్‌పుట్‌లో యూజ్ చేయాలి కాబట్టి నేనిక్కడ వాల్యూ ఇచ్చేస్తా దీనికి వాల్యూ ఏమని ఇచ్చా? టెక్స్ట్ అని ఇచ్చేసా. ఓకే. సో, మనం ఇలా ఎప్పుడైతే వేరియబుల్స్ యూజ్ చేస్తామో ఇలా బ్రాకెట్స్‌లో యూజ్ చేస్తాం మనం. ఓకే. సో, వాల్యూలో నేను టెక్స్ట్ అని ఇచ్చేసా. ఇప్పుడు ఇక్కడ చూస్తే మనం ఇక్కడ ఏం టైప్ చేయడానికి రాట్లేదు. ఎందుకు రాట్లేదు ఏం టైప్ చేయడానికి? ఎందుకంటే మనం దీని వాల్యూ టెక్స్ట్ అని ఇచ్చేసాము. కానీ ఇది అప్డేట్ అయినప్పుడు ఏమవ్వాలో మనం చెప్పట్లే. అంతే కదా! మనం దీని వాల్యూ ఖాళీగా ఉండాలి అని చెప్పేసాం కాబట్టి ఇది ఖాళీగానే ఉంటుంది. మనం దీనికి ఎలా అప్డేట్ అవ్వాలి? ఎప్పుడు అప్డేట్ అవ్వాలి? అదేం చెప్పలేదు. అందుకే అది అలా ఉండిపోయింది. ఇప్పుడు నేనేమంటా అంటే సేమ్ డిస్క్రిప్షన్‌కి కూడా ఇలానే ఒక యూజ్ స్టేట్ క్రియేట్ చేస్తా. ఓకే. సో, నేను ఇక్కడ ఏమంటా అంటే ఇంకొకటి కాన్స్ట్ డిస్క్రిప్షన్ కామా సెట్ డిస్క్రిప్షన్ ఈక్వల్స్ టు యూజ్ స్టేట్ ఇది కూడా ఫస్ట్ టైమ్ ఎంప్టీనే ఉంటది. ఓకే. అండ్ ఇక్కడ కూడా నేను వాల్యూ డిస్క్రిప్షన్ అని ఇచ్చేసా. ఇస్తే ఇప్పుడు మీరు చూస్తే ఇది కూడా అప్డేట్ అవ్వదు. ఎందుకంటే దీని వాల్యూ మనం ఖాళీగా ఇచ్చాము కాబట్టి. ఓకే. ఇప్పటి వరకు ఇది మనం గుర్తుపెట్టుకున్నాం కదా! కూల్. ఇప్పుడు ఏమవ్వాలి? ఇప్పుడు ఏమవ్వాలి? ఫస్ట్ థింగ్ నేనేమంటా అంటే, ఫస్ట్ అయితే నాకిక్కడ నేను రాసింది నాకు కనిపియాలి. అంటే లాగ్ అవ్వాలి. సో, నేనిక్కడ కన్సోల్‌లో వచ్చేసా. ఓకే. చాలా ఏవేవో కనిపిచ్చేస్తుంది. ఒకసారి రీలోడ్ చేస్తే ఏమైంది? వాల్యూ ప్రాప్, ఆన్ చేంజ్ హ్యాండిలర్ ఓకే. దిస్ విల్ రెండర్ ఓన్లీ ఓకే. సో, మీరు ఆన్ చేంజ్ ఇవ్వలేదు. సరే ఏదో అంటుంది ఇది. మనం దీన్ని కామ్‌గా ఇలా చేసేద్దాం, క్లియర్ చేసేద్దాం అయిపోయింది. ఇప్పుడు నేనేమంటా అంటే, ఇన్‌పుట్‌లో మనం ఏమైనా రాసినప్పుడు అది నాకు లాగ్ అవ్వాలి అని చెప్తా నేను. ఓకే. సో, దానికోసం మన దగ్గర ఒక ఫంక్షన్ ఉంది. ఆన్ చేంజ్ అని.
ఇన్పుట్స్లో ఆన్ చేంజ్ అని ఉంది. సో ఇన్పుట్లో నేను ఆన్ చేంజ్ని ఇలా ఓపెన్ చేసి ఆన్ చేంజ్లో ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని ఒక ఫంక్షన్ వస్తుంది. ఒక ఫంక్షన్ అంటే ఇలా బ్రాకెట్స్ ఇలా. ఓకే, ఇది ఒక ఫంక్షన్. ఇప్పుడు ఓకే, ఆన్ చేంజ్ లోపల ఒక ఫంక్షన్ ఉంది. ఇప్పుడు ఎప్పుడైనా మనం ఇక్కడ చేంజెస్ ఏమన్నా చేస్తే మనకి ఇక్కడ రిటర్న్లో ఒక ఈవెంట్ వస్తుంది. ఈవెంట్ అంటాము. సో అది ఇక్కడ వస్తుంది యాజ్ అ పారామీటర్. చాలా కన్ఫ్యూజింగ్ ఉంది, నాకు అర్థమైంది. ఓకే, ఈవెంట్ని నేను ఒక పేరు పెట్టేస్తా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ అని. ఓకే, ఇప్పుడు దీని లోపల నేను console.log రాస్తా అండ్ ఆ రిటర్న్ చేస్తున్న ఈవెంట్ ఏదైతే ఉందో దాన్ని చూద్దామని సేవ్ చేసా. సో ఏం లేదు, ఆన్ చేంజ్లో ఒక ఫంక్షన్ రాసా నేను. ఆ ఫంక్షన్ ఏమో నాకు ఈవెంట్ అనేది ఒకటి ఇస్తుంది. ఆ ఈవెంట్కి నేను పేరు ఈ అని పెట్టుకున్నా అండ్ దీన్నే లాగ్ చేస్తున్నాను నేను ఇక్కడ. ఓకే, రిఫ్రెష్ చేసి యాడ్ టు డూలో ఇప్పుడు టైప్ చేసా ఏదో ఒకటి. ఏమేమి టైప్ చేసినా అంత ఇది వస్తుంది చూసారా. సో ఇప్పుడు నేను దీన్ని ఒకసారి ఓపెన్ చేస్తా. ఓపెన్ చేసి ఇక్కడ చూస్తే క్యాన్సిబుల్ ఇది ఏదేదో చూపిస్తుంది. టార్గెట్ అంట. టార్గెట్లో ఏముంది, ఇన్పుట్ ఉంది, అంటే మన ఇన్పుట్ ఫీల్డ్ అని. నేను ఓపెన్ చేసా. ఓపెన్ చేస్తే ఇక్కడ ఏముంది, వాల్యూ ఉంది, ఏదో ఖాళీ వాల్యూ ఉంది. ఓకే, అదే నేను ఇంకా వేరే దానికి వెళ్ళి ఇక్కడ ఇది ఓపెన్ చేసా. ఇందులో కూడా టార్గెట్ని ఓపెన్ చేసా, ఇందులో వాల్యూ చూసా, ఖాళీగా ఉంది. ఓకే, ఇప్పుడు నేను ఏమంటా అంటే ఈవెంట్ నార్మల్గా, ఓకే ఇది కొత్త థింగ్ ఒకటి నేర్చుకోండి. మనం ఇందులో ఏదైతే టైప్ చేస్తున్నామో ఇక్కడ ఈ ఈవెంట్ వస్తుంది కదా, ఈ ఈవెంట్లో టార్గెట్ అనేది ఒకటి ఉంటుంది. టార్గెట్ అండ్ ఆ టార్గెట్లో వాల్యూ అనేది ఒకటి ఉంటుంది. ఓకే, ఇలా. ఇప్పుడు నేను ఇక్కడ రీఫ్రెష్ చేస్తే మీకు అండ్ ఇక్కడ ఏమైనా రాస్తే మీకు చూసారా, నేను ఇక్కడ టైప్ చేస్తున్నా, ఇక్కడైతే నాకు కనిపించట్లేదు కానీ కన్సోల్ లాగ్లో వస్తుంది. ఇప్పుడు మెయిన్ కన్ఫ్యూజన్ ఏంటి అంటే నేను ఇక్కడ టైప్ చేస్తుంటే లాగ్లో వస్తుంది కానీ ఇక్కడ ఎందుకు రావట్లేదు అని దాని మీనింగ్, ఐ మీన్ క్వశ్చన్. ఇప్పుడు మీరు చెప్పండి, నేను అక్కడ టైప్ చేస్తుంటే లాగ్లో ఎందుకు వస్తుంది, పైన ఎందుకు రావట్లేదు? ఓకే, సో దానికి ఆన్సర్ ఏంటంటే మనం ఇక్కడ వాల్యూ టెక్స్ట్ అని ఇచ్చాము. టెక్స్ట్ ఖాళీగానే ఉంది ఇప్పటికీ కూడా. నువ్వు ఏం టైప్ చేసినా టెక్స్ట్ ఖాళీగానే ఉంటుంది. మనం జస్ట్ ఇక్కడ లాగ్ చేస్తున్నాం కాబట్టి. నేను మీకు ఏం చెప్పా ఫస్ట్, ఒకవేళ మీరు దీన్ని అప్డేట్ చేయాలి అనుకుంటే మీరు ఇట్ సెట్ టెక్స్ట్ అనే ఫంక్షన్ని యూజ్ చేయాలి అని చెప్పా కదా. సో నేను ఇక్కడ లాగ్ చేసే ముందు సెట్ టెక్స్ట్ని కాల్ చేసి ఇలా, ఓకే దీని లోపల ఈవెంట్.target.valueని ఇచ్చేస్తా ఇక్కడ అండ్ దీన్ని కట్ చేసా, సేవ్ చేసా. ఇప్పుడు రీఫ్రెష్ చేశాను. ఇప్పుడు టైప్ చేస్తే ఇప్పుడు వచ్చేస్తుంది. ఓకే, ఎందుకు వస్తుందంటే మనం ఇక్కడ ఎన్నిసార్లు అయితే ఒక్కొక్కటి టైప్ చేస్తున్నామో టైప్ చేసినప్పుడు ఆ ఈవెంట్లో టార్గెట్ లోపలికి వెళ్ళి వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూని మనం ఈ సెట్ టెక్స్ట్ లోపలికి పంపిస్తున్నాం. అండ్ ఆబ్వియస్లీ సెట్ టెక్స్ట్ ఏం చేస్తుంది, ఈ వేరియబుల్ని అప్డేట్ చేస్తుంది. ఈ వేరియబుల్ని అప్డేట్ చేసినప్పుడు ఏమైంది, ఇక్కడ ఆ వాల్యూలో టెక్స్ట్ ఉంది, సో ఇక్కడ చూపిస్తుంది. ఓకేనా, సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనం ఈ డిస్క్రిప్షన్కి కూడా చేయాలి. ఇక్కడ ఆన్ చేంజ్ అనే ఒక ఫంక్షన్ ఉంది. ఆ ఫంక్షన్ ఏమో ఇంకొక ఫంక్షన్ తీసుకుంటుంది ఇన్పుట్ లాగా. ఓకే, అండ్ ఈ ఆన్ చేంజ్ ఏదైతే ఉందో మనకు ఒక ఈవెంట్ని రిటర్న్ చేస్తుంది. ఆ ఈవెంట్కి నేను ఏదైనా పేరు పెట్టుకుంటా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ అని ఇక్కడ కూడా. అండ్ ఇక్కడ సెట్ డిస్క్రిప్షన్ రాస్తా. సెట్ డిస్క్రిప్షన్లో e.target.value అని రాసా. రాయగానే ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ కూడా నాకు టైప్ చేయడానికి ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనం స్టేట్ గురించి నేర్చుకున్నాము. ఇప్పుడు ఏమవుతుంది, మీరు ఎప్పుడైనా ఏదైనా పెద్ద ఫంక్షన్ లైక్ పెద్ద వెబ్సైట్ క్రియేట్ చేసేసారు, అందులో ఏవేవో జరిగిపోతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఏమైనా టైప్ చేసి యాడ్ కొట్టినప్పుడు మీరు మొత్తం వెబ్ పేజీని రెండర్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఈ ఒక్క పార్ట్ని రెండర్ చేస్తే సరిపోతుంది. లేకపోతే ఈ స్టేట్ చేంజ్ అయినప్పుడు ఏం జరగాలో మనం డిఫైన్ చేస్తాం కాబట్టి అదొకటి చేంజెస్ వస్తాయి. యాక్చువల్లీ రియాక్ట్ అనేది చాలా ఈజీ, కానీ స్టార్టింగ్లో నేర్చుకుంటున్నప్పుడు ఏమవుతుందంటే మనకి స్టేట్ అంటాము, కాంపోనెంట్స్ అంటాము, ఏవేవో అంటాం కాబట్టి మనకు చాలా కన్ఫ్యూజింగ్గా అనిపిస్తుంది. కానీ కన్ఫ్యూజన్ ఏముండదు. ఓకే, మనం ఇక్కడ ఒక ఇన్పుట్ ఫామ్ క్రియేట్ చేసాము. ఓకే, ఇందులో ఏదైతే వాల్యూ వస్తుందో అదొక ఫంక్షన్కి ఇచ్చేసాము. ఆ ఫంక్షన్ ఆటోమేటిక్గా ఆ వేరియబుల్ని అప్డేట్ చేసేస్తుంది అండ్ ఆ వేరియబుల్ని మనం ఇక్కడ యూజ్ చేస్తున్నాం, అంతే, ఏముండదు. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేద్దాము, నెక్స్ట్
మా మెయిన్ ఫంక్షనాలిటీ ఏంటంటే మనం ఈ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు ఈ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు ఏమవ్వాలి, ఒక ఫంక్షన్ రన్ అవ్వాలి. అండ్ ఆ ఫంక్షన్లో ఏముండాలి, ఆ ఆ ఫంక్షన్లో ఏముండాలి, ఆ ఫంక్షన్లో ఏముండాలంటే మనం ఏదైతే రాసామో అదంతా ఎక్కడైనా స్టోర్ అవ్వాలి. ఓకే, నాకు ఎక్కడైనా స్టోర్ అయ్యే కనిపించాలి. సో అది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం.